ఫిల్మ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మూవీ టాకీస్ రాజా. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, మెగాస్టార్ సూపర్ హీరో చిరంజీవి తమ్ముడు నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చాడు. దీని వెనక కారణం ఏమిటి, అసలు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి నాగబాబుకి? మనమంతా యూట్యూబ్లో ఈ వీడియోని చూసే ఉంటాం. నాగబాబు తన సొంత ఛానల్లో వీడియోని మనకి షేర్ చేశాడు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో మనం చూసాం. ఎందుకు ఇంత ఫైర్ అవ్వాల్సిన కారణం ఏమిటి నాగబాబు? అంటే దీని వెనక ఏదైనా కారణం ఉందా, ఉద్దేశం ఉందా? ఎందుకంటే చిరంజీవి ఆ ఫంక్షన్కి వచ్చేదాకా ఎంతో ఆవేశంగా, చాలా కోపంగా మాట్లాడిన నాగేంద్రబాబు ఉన్నట్టుండి ఆపేశాడు. అంటే ఇది ప్లాన్డ్గానే జరిగిందా? ఆహుతుల్లో మరి రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరూ మెగా ఫ్యామిలీకి చెందిన వారందరూ కూర్చొని ఉన్నారు. తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన నాగబాబు ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు? నిజమే, దీనికి ఒక కారణం ఉంది. చెప్పాడు, క్లియర్గా చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ అంటే మా రక్త సంబంధం, మీకంటే మాకు ఎక్కువ. మరి వాడు మా తమ్ముడు, మేము ప్రతి ఫంక్షన్కి పిలుస్తాం. వాడిష్టం వస్తే వస్తాడు, లేకపోతే లేదు. దానికి మీరు ప్రతిసారి వచ్చి ప్రతి ఫంక్షన్కి రచ్చ చేయటం, పవర్ స్టార్ అవటం తప్పు అని కరాఖండిగా చెప్పేశాడు. మీకంటే మాకు వాడి మీద ఎక్కువ బాధ్యత ఉంది. వాడు మా తమ్ముడు. నేను క్రైస్తలో ఉన్నప్పుడు నాకు మా అన్నయ్య ఎంత సాయం చేశాడు, మా తమ్ముడు కూడా అంత సాయం చేశాడు. మేమంతా ఒక కుటుంబం, మేము వేరు వేరు అని చెప్పడానికి మీరెవరు? అంటే దీని ఉద్దేశం, పవన్ కళ్యాణ్ పేరు పవర్ స్టార్ అని ప్రతి ఫంక్షన్లో, మెగా ఫ్యామిలీ చేసే ప్రతి ఫంక్షన్లో కొంతమంది పని కట్టుకొని అరుస్తున్నారని డిసైడ్ చేసేశాడు. కావాలని ఎవరో కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో ఈ విధంగా అరుస్తున్నారు అని ఒక విషయాన్ని ఖరాఖండిగా సూటిగా చెప్పేశాడు. నిజం. ఎందుకంటే ఏ ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ రాడు. అంటే బిజీగా ఉండటము, ఫారెన్లో షూటింగ్లో ఉండటము, ఇంకో చోట షూటింగ్లో ఉండటము జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రతి మీటింగ్లో, మెగా ఫ్యామిలీ చేసుకునే ఫంక్షన్లో పవర్ స్టార్ రావటం తప్పు. కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మేమంతా ఒకటే, నాగబాబు ఏం చెప్పాడో అదే జరిగింది. చిరంజీవి బర్త్డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ రానే వచ్చాడు, పార్టీ అయ్యేదాకా ఉన్నాడు. సంతోషంగా తన మెగా ఫ్యామిలీ, తన అన్నయ్య, వదినలు, మరి నాగేంద్రబాబు రెండో అన్నయ్య, మరి వారి పిల్లలు, చిరంజీవి పిల్లలతో సరదాగా గడిపి హ్యాపీగా వెళ్ళాడు. మరి దీంతో చెక్ పెట్టేశాడు, నోళ్ళు మూసుకోండి అని ఒక మెసేజ్ ఇచ్చేశాడు. మేమంతా ఒకటే, మా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఎందుకంటే చిరంజీవి ఆల్రెడీ ఒకసారి చెప్పాడు, మెగా ఫ్యామిలీ జరిగేదే చెప్తుంది, మాటలు మేము తప్పుడు మాటలు చెప్పం అని. అంటే ఈ దెబ్బతో ఈ పవర్ స్టార్ అనే అరుపులు తగ్గిపోతాయి అని ఆశిస్తున్నాం. అసలు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడాడు? నిజమే, ఎందుకంటే ఒళ్ళు మండింది. ప్రతి మీటింగ్లో మనం చూస్తూనే ఉన్నాం, పవర్ స్టార్ రావటం, జనాలంతా దానికి పవర్ స్టార్ రాకపోవటం, వీళ్ళు అప్సెట్ అవటం, వీళ్ళు సీరియస్ అవటం స్టేజీ మీద. మరి దీనికి నిన్నటితో ఫుల్ స్టాప్ పెట్టేశాడు నాగేంద్రబాబు. అంటే క్లియర్గా అర్థమైపోయింది, ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో, మీటింగుల్లో పవర్ స్టార్ను అర్పించటం కావాలని కొంతమంది వ్యక్తులు చేసే కుట్రలాగా అనిపిస్తుందని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ మీటింగ్లో కూడా ఈ విధంగా పవర్ స్టార్ను అరిస్తే ఇంకా మళ్ళీ నాగేంద్రబాబు ఫైర్ అవుతాడేమో. నెక్స్ట్ మూవీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిల్మ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్.